ఉద్యోగస్తులంతా పోయినారు. ఇక్కడ పని పాట లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఓటేస్తే ఓటేస్తే బంగాళాఖాతం అంటారు. బంగాళాఖాతం ఎత్తుకొని పోయి వదిలేస్తారు మిమ్మల్ని. ఎవరైనా చెరువులు వదిలితే ఈత కొడతాము, బావి కాడ వదిలితే ఈత కొడతాము, సముద్రం కాడ వదిలితే ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఏమ్మా మునిగిపోతారు. అది కరెక్ట్, చెప్పు ధైర్యంగా. కాబట్టి ఇదే రంజాన్కి ఇక్కడికి వచ్చిన రోజు ఏ మనిషి అయినా పద్ధతి కలిగినోడు, ఇప్పుడు మా ఎంపీ గారు మాట్లాడినారు, అంతకంటే ముందు మా ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ అన్న మాట్లాడినాడు. పద్ధతిగా నాకు మైక్ ఇచ్చినా నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా మాట్లాడగానే మా ఎంపీ గారు జోన్లో పెట్టుకోకపోతే ఏమైనా ఉండే అర్థమా? ఆ నాయకుడు ప్రసంగం ఇచ్చినాడు, నేనుదా మైనారిటీలకి బిర్యానీ పెట్టింది అంటే, అంతకుముందు వాళ్ళు బిర్యానీ చూడలే. ఈయన కష్టపడి కట్టెలు కొట్టి అలసిపోయి ఆ డబ్బులు వేసుకొని వచ్చి వీళ్ళకి బిర్యానీ పెట్టినాడంట. అది ఏం కట్టెలని అందరికి అర్థమైంటుంది. ఎందుకంటే ఆయన ఇంత పొడుగు పెట్టాడు. 13 కేసులు ఉన్నాయి. ఏం కేసులా? ఎర్రచందనం కేసులు, తర్వాత సారాయి కేసు, లిక్కర్ తాడా కేసు, కల్తీ మందు అంటే పచ్చి దొంగ. అతను ఒప్పుకున్నాడు. ఏమన్నా నేను తాడా కేసులో జైలుకు పోయినా అంటే అర్థమేమే? కల్తీ మనస్తత్వం ఉన్నాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అంతా కల్తీ అయిపోతుందా లేదా? పాడైపోతుంది. ఇప్పటికే పాడైపోయింది. ఒకడు లాటరీ అమ్ముతా ఉన్నాడు, ఒకడేమో క్యాసినో నడుపుతా ఉన్నాడు పేకాట, ఇంకొకటి గుట్కా మట్కాలు అమ్ముతా ఉన్నారు. రేపు పొద్దున మీ భూములు ఇల్లు కూడా అమ్మేస్తారు. మీరు ఏమారితే తొడుకొని పోయి కిడ్నీలు లివర్లు కూడా అమ్మేస్తారు. మాదే హాస్పిటల్ కంటే మీకు ఫ్రీ అంటాడు. మీరు ఫ్రీ అనగానే నమ్మిపోతారా? ఏ డాక్టర్, ఈ కిడ్నీ మనకు కావాల్సి పడుతుంది, కోసేరా అంటే వాళ్ళ అలవాట్లు చెప్తుంది. నేను చెప్పేది కాదమ్మా. నామినేషన్ వేసిన పత్రమే నా పైన 15 కేసులు ఉంటాయని వాళ్ళే చెప్పుకున్నారు. చెప్పారా లేదా? నామినేషన్ లో చూడారా మీరు ఎవరి కేసులు ఎన్ని ఉంటాయని? చూసినారా? సరే, మనమే ఒక కలపత్రం వేసి ఇచ్చేద్దాం మీకు ఈజీగా. ఏ కేసు నెంబర్కి ఎన్ని దొంగతనాలు జరిగింది. వాళ్ళ ఉద్దేశంలో ఒక దొంగతనం చేసిన దొంగే, 100 చేసిన దొంగే. ఎందుకు చెప్ప? మా అధినాయకుడే పెద్ద దొంగ జైలుకి పోయి వచ్చినాడు, లక్షల కోట్లు తిన్నాడు. ఆయనే వచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎమ్మెల్యే కాకూడదా అని ధైర్యం ఇచ్చినాడు వాళ్ళ అధినాయకుడు. ఎవరు? నా పేరు పెట్టుకున్నాడు. అంటే పేరు మాత్రమే ఇంచలేదులే. ఆయన వైఎస్, నేను జీసీ జగన్మోహన్, గురజాల జగన్మోహన్ నేను, ఆయన వైఎస్ జగన్మోహన్. ఆయన చూపించినాడు ఎన్ని లక్షలు కొట్టేసినా జైలుకు పోతే రైట్ రాయల్ గా మంచిది ఇస్తారు, 3 పూట్ల ఇంటి నుండి తిండి వస్తుంది. అలాగే ఈయనేమనుకున్నాడు, ఇక్కడ ఉండి అభ్యర్థి మనం ఆల్రెడీ పోయి వస్తున్నాం జైలుకి, పోతే ఎప్పుడు పోతానో కూడా తెలియదు అంటాడు. మీపై ఉన్న కేసులు ఏవి అంటాడు. అప్పుడు ఈ చేట భారతం చెప్పాలి. కేసు నెంబర్ 1 నగిరి దగ్గర దొంగతనంగా ఎర్రచందనం పోతా ఉంటే ఆపేడితే మా ఎంసీ విజయ ఆనంద్ రెడ్డి గారిది అని చెప్పారు. కాబట్టి అదొక కేసు. అలా ఒక్కొక్క కేసు 15 కేసులు ఉన్న వ్యక్తి ఇంక రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఎన్ని కేసులు ఇప్పుడు చేస్తుండే దొంగతనాలకి, పేకాట, లాటరీ, సారాయి, దొంగ లిక్కర్, ఎర్రచందనం, చెరువుల్లో ఇసుక, క్వారీల్లో ఇది ఏమేమి చేస్తుంటాడో మేము వస్తే కానీ తెలియదేయాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళకే సపోర్ట్. పోలీసులు కూడా పాపం ఏమి, చిత్తూరు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ తల్లి, హైదరాబాద్ లా కాదు కానీ హైదరాబాద్ లాంటి చిత్తూరుని తయారు చేస్తానని చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ముందుగా మీరందరూ మే 13 తేదీన దేవుడికి పూజ చేసి, స్నానం చేసుకుని పూజ చేసి ఈ రాక్షసుడు పోవాలి, కష్టపడే శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ ఆ దేవుడిని ప్రార్థించి, అలాగే చిన్న నా కోరిక, నేను కూడా గెలవాలని మీ అన్న తమ్ముడు గానో, లేదా వయసైన వాళ్ళకి బిడ్డగానో, లేదు అన్నగానో, లేదా తమ్ముడు గానో, ఇంకొక రకంగానో, ఏదో ఒక రకంగా మీకు బంధుత్వాన్ని భావించి మీ అందరు అమూల్యమైన ఓటు, ఒక ఓటు ఎమ్మెల్యేకి సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 1 ఎందుకు వచ్చింది చెప్పు? నేను ఎప్పుడు నెంబర్ 1. కాబట్టి ఆ భగవంతుడు నాకు 1. జగన్మోహన్ అంటే 10 అక్షరాలు, 10 అంటే 1. అలాగే సీరియల్ నెంబర్ 1 వచ్చింది. మీరు చిత్తూరు నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండాలి,
ఇది నా ఊరు నా నియోజకవర్గం అని మీకు అంతా ఉంటే మీరు నెంబర్ 1కి ఓటేస్తే మాత్రం నెంబర్ 1 అయిపోయింది. అదే ఇంకొందరు దొంగలకి ఓటేయాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. వేసారా ఓటు దొంగలకి? ఏం కొందరే చెప్తారు, ఇంకొందరు ఆలోచిస్తా ఉంటారా?